హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ముందుగా నేనైతే ఉగ్గాని బొరుగులతో ఉగ్గాని ఎలా చేస్తారనే వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం అయితే చూపించాను కానీ ఒక ప్యాకెట్లో సగం అయితే తీసుకున్నానండి. సో తీసుకొని వీటినైతే చూసారు కదా, వీటినైతే ఒక బౌల్లోకి తీసుకొని సగానికి వాటర్ అయితే పోసుకొని అందులో వీటిని బొరుగులను పోసేసి అలా సైడ్కి అయితే పెట్టేయాలి. సో నేనైతే నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనం సైడ్కి అయితే పెట్టేస్తే ఈ లోపల బొరుగులు అనేవి నానిపోతాయి వాటర్లో బాగా. ఒకసారి అలా ప్రెస్ చేసినట్లయితే వాటర్లో బాగా నానిపోతాయి. ఇవి నానంతలోపు మనము పోపు అయితే చేసుకుందామండి. సో నేను ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోయడం జరిగింది. సో పోసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక మనం పోపు గింజలు అయితే వేసుకోవాలి. ఆ విధంగా మనం పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి, అంటే రోస్ట్ అవ్వాలి. అయిన తర్వాత వీటిలోకి నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి. సో అలా కాస్త పోపు గింజలు మాగిన తర్వాత వీటిలోకి అయితే మనము ఆనియన్ అయితే తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే మనం పోపు గింజలు మాగిన తర్వాత ఆనియన్ తీసుకోవాలి. సో నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి, తీసుకొని కట్ చేసి పెట్టాను. సో పోపు కాగానే మనము ఇందులోకి ఆనియన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆనియన్ అనేది మాడిపోతూ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోపు అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఆనియన్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవి ఉగ్గాని అనేది వెయిట్ లాస్కు యూస్ఫుల్గా ఉంటుందండి. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటారో వాళ్ళు డైట్లో ఇది చేర్చుకున్నట్లయితే బాగుంటుంది. ఇది తిన్న తర్వాత వాళ్ళకి ఆకలి వేయదు కాబట్టి, సో వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైట్లో మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ మనం తీసుకోవచ్చు. ఆనియన్ అండ్ టమాటాలు 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కాస్త అలా ఫ్రై అయిన తర్వాత 3-4 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి. సో గ్రీన్ చిల్లీ అనేవి ఆఫ్ చేసుకొని అలా వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా ఒకసారి వేసిన తర్వాత కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. బాగా ఉడికేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, బాగా అవైతే కుక్ అయిపోయాయండి, బాగా వేగిపోయాయి. సో ఈ టైంలో మనం వీటిలోకి బాగా మాడిపోకుండా మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. సో వీటిలోకి నేను నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అవి కూడా కాస్త అలా ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఈ విధంగా నేనైతే చేస్తానండి. ఇందులో పుట్నాల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకోవచ్చండి. సో అది ఆప్షనల్, వేయాలి అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే దాన్ని అయితే స్కిప్ చేశానండి. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను పసుపు వేసానండి. సో ఈ విధంగా మనమైతే పసుపు వేసుకోవాలి, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఇలా ధనియా పౌడరు, పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా వరకు అయితే పట్నాల పొడి, పల్లీల పొడి వేసుకొని చేస్తారండి. సో బాగుంటుంది టేస్ట్, అది కూడా బాగుంటుంది. కానీ నేనైతే దాన్ని స్కిప్ చేసి చేస్తున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లోకి వీటిలో ఉగ్గానిలో నిమ్మరసం పిండుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గాని నిమ్మరసం కలపడం వల్ల. సో నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే
చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మ్యాక్సిమం అయితే టమాటోస్, ఆనియన్, చిల్లీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి నేనైతే జీలకర్ర పొడి కూడా వేసానండి. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఈలోపు మనం నానబెట్టాము కదా బొరుగులు, సో అవి ఫిల్టర్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి. ఒక జల్లి బుట్ట తీసుకొని వడకట్టుకోవాలి. సో వాటర్ అంతా పోయేదాకా మనము ఇట్లా ప్రెస్సింగ్ అనేది చేయాలి. అందులో వాటర్ ఏమైనా ఉంటే ప్రెస్ చేయడం వల్ల అవి ఫిల్టర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, నేను ఒక జల్లె బొట్టు అయితే తీసుకున్నానండి. తీసుకొని మనం నానబెట్టుకున్న వాటిని అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశాను. సో వాటర్ ఉన్నాయా లేదా అనేసి నేనైతే ఒకసారి అయితే ప్రెస్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒకసారి అయితే ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి. అందులో ఇంకేమైనా వాటర్ ఉన్నట్లయితే అవి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనము చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు తినేటప్పుడు కూడా ఉగ్గాని అనేది పొడి పొడిగా వస్తుంది. కొంతమంది మెత్తగా అయిపోతుంది, వాటర్ తీయకపోవడం వల్ల మనకి మెత్తగా అయిపోతుంది, తినడానికి వీలు లేకుండా ఉంటుంది. సో ఆ విధంగా రాకుండా మన వాటర్ ఏమైనా ఉంటే ఇట్లా జల్లెబుట్టలో వేసుకొని ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా పొడి పొడిగా ఉండాలి. అట్లా ఉన్నట్లయితే మనకు ఉగ్గాని తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత పోపు చేసి పెట్టాము కదండి. సో ఆ పోపులో అయితే మనము కలుపుకోవాలి, వేసేసుకొని కలుపుకోవాలి. సో నేనైతే పోపులో అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో మనము బొరుగులు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి చేయాలండి. సిమ్లో పెట్టి చేస్తే అడుగంటి పోకుండా ఉంటుంది. వేసేసి బొరుగులన్నీ వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేయాలి. సిమ్లో పెట్టి చేస్తే మనం చేసినటువంటి పోపు కూడా బొరుగులకు పట్టేసి బాగా టేస్టీగా క్రంచిగా తయారవుతాయి. అంటే మరీ క్రంచిగా ఏమి ఉండవు, కాకపోతే పొడి పొడిగా ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి. బాగా బొరుగులకు పట్టేంత పోపు కూడా బొరుగులకు పట్టేంత లోపుగా మనం కలుపుతూనే ఉండాలి. సో ఈ విధంగా చేయాలండి. చేసినట్లయితే మనకు ఉగ్గాని అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో తినే ముందు మాత్రం నిమ్మరసం అయితే కలుపుకొని చూడండి మీరు ఒకసారి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. కాబట్టి నిమ్మరసం అయితే కలుపుకొని ట్రై చేయండి ఒకసారి, అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మేము తినేటప్పుడు అయితే నిమ్మరసం కలుపుకొని తింటామండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఈ వీడియోని ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ రెసిపీ కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, లాస్ట్లోకి నేనైతే నిమ్మరసం అయితే పిండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే నిమ్మరసం పిండుకొని మళ్ళీ కాసేపు అయితే కలుపుకొని అక్కడ సైడ్కి పెట్టేసి మనం తింటే సరిపోతుంది. ఇదండి ఈరోజు రెసిపీ. ఈ వీడియో నచ్చినట్లయితే, ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇదండి ఈరోజు రెసిపీ. థ్యాంక్ యూ.